హలో అండి. ఇక్కడ మనం ఈ భారతీయ సాక్ష్య అధిని బీఎస్ఏలో ఈరోజు ఒక 6 చాప్టర్స్ మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. ఒక 6 చాప్టర్స్ చూద్దాం ఏంటంటే అనేసి. ఫస్ట్ చాప్టర్ 1లో మనకేంటంటే దానికి సంబంధించిన షార్ట్ టైటిల్ అండ్ డెఫినిషన్. చాప్టర్ 2లో దాని రిలవెన్స్ ఫ్యాక్టర్, దానికి క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఉన్నాయనేసి. చాప్టర్ 3లో వచ్చేసరికి ఫ్యాక్ట్స్ నీడ్ నాట్ టు ప్రూవ్, అంటే కొన్ని ఫ్యాక్ట్స్ అయినా మనం చెప్పాల్సిన పని లేదు అవి ఏంటనేసి. చాప్టర్ 4లో వారల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, దానికి తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటంటే, ఏదైతే వారల్ ఎవిడెన్స్ అన్నాం కదా, వారల్ ఎవిడెన్స్ అనేది కొన్ని వాటిలో మనం అలౌ చెయ్యం, అవి ఏంటంటే అనేసి. అది చాప్టర్ 6లో మనకి. ఫస్ట్ ఏంటంటే 94 సెక్షన్ 9 ఎవిడెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం వారల్ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయలేం. ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ వారల్ అగ్రిమెంట్, ఇది సెక్షన్ నెంబర్ 95. వారల్ అగ్రిమెంట్ ఉంది, అప్పుడు అందులో మళ్ళీ మనం వారల్ ఎవిడెన్స్ మనం అలౌ చేయలేమన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సేల్ డీడ్ అయింది అనుకోండి, అందులో సేల్ డీడ్ 3 acres కోసం వాళ్ళు వారల్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇక్కడ ఉంటుందా వారల్ అగ్రిమెంట్, వారల్ అగ్రిమెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే వారల్ అగ్రిమెంట్ ఎవిడెన్స్ అనేది 3 acres రాసుకున్నారు. ఆ తర్వాత వాడు 2 acre 4 acre అని చెప్తుంటే అది చాలా అలౌ చేయదు, అది వారల్ ఎవిడెన్స్ అనేది. 96 ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ఎక్స్ప్లెయిన్ అంబిగస్ డాక్యుమెంట్, అంటే కొన్ని వాటిలో కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంబిగస్ అంటే కన్ఫ్యూజ్ అంటే ఏంటి, కన్ఫ్యూజ్ అందులో మనకి నార్మల్గా మనం ఒక టర్మ్ పెట్టారు అందులో, ఒక అగ్రిమెంట్లో లేకపోతే ఒక సేల్ డేట్లో, ప్రైస్ షెల్ బి రీజనబుల్ అన్నారు మనకి. రీజనబుల్ అంటే ఎంత, అప్పుడు ఏంటవుతుంది, వారల్ ఎవిడెన్స్ అనేది మనకి ఎలా అవుతుంది, అది సెక్షన్ నెంబర్ 96. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ టు ఎక్స్ప్లెయిన్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా డౌట్ ఉంటే. తర్వాత ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ అగైనెస్ట్ అప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ అనేది చూడు, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ అగైనెస్ట్ అప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ ఉంది, దాన్ని మనం మళ్ళీ ఎగ్జిస్ట్ చేసి కొత్తగా చెప్పలేము. లైక్ ఎలా అంటే, ఆ అగ్రిమెంట్లో మై హౌస్ ఇన్ వైజాగ్ అని ఉందనుకోండి, ఇప్పుడు ఈ డస్ నాట్ హ్యావ్ ఏ హౌస్ ఇన్ వైజాగ్ అని చెప్పి మనం అందులో మళ్ళీ కొత్తగా పెట్టలేము. అది 97. 98 మనకి ఏం చెప్తుంది, ఎవిడెన్స్ యాజ్ టు డాక్యుమెంట్ అన్మీనింగ్ రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్. అన్మీనింగ్ అంటే నార్మల్గా మనకి ఏంటి, అన్మీనింగ్ అంటే మనకి కామన్గా మై ఫ్లాట్ నెంబర్ ఇస్ 99 అన్నాం అనుకోండి, అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక 4 ఉన్నాయి, అవి 99 ఫ్లాట్ నెంబర్లు, అది అన్మీనింగ్ అనమాట, అక్కడ మీనింగ్లెస్ లేదు, అప్పుడు మనం వారల్ ఎవిడెన్స్ అలౌ చేయొచ్చు. 99లో మనకి ఏం చెప్తుంది మళ్ళీ, ఎవిడెన్స్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ క్యాన్ బి ద మీన్ వన్ సెవరల్ పర్సన్స్. రాజు అనేవాడు మా ఇంటి పక్కన ఉంటాడు, 4 రాజులు ఉన్నారు మేము ఉంటాం చుట్టుపక్కల, ఎవరో ఏ రాజు, అప్పుడు వారల్ ఎవిడెన్స్ మనకి అలౌ చేస్తాం. ఎవిడెన్స్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ విత్ వన్ ఆఫ్ ద 2 sets ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఈజ్ నైదర్ విచ్ హోల్ పార్టీస్. ఎవిడెన్స్ యాజ్ టు లాంగ్వేజ్ టు 2 sets ఆఫ్ ఫ్యాక్ట్స్ టు ఎయిదర్, ఒక రివర్ పక్కన మా హౌస్ ఉంది అని చెప్పాను కాంట్రాక్ట్లో, ఆ రివర్ పక్కన 4-5 హౌసులు ఉన్నాయి, వాళ్ళకి ఏ హౌస్, అది 100లో ఉంది సెక్షన్. ఎవిడెన్స్ యాజ్ టు మీనింగ్ ఆఫ్ ఇల్లీగబుల్ క్యారెక్టర్స్. 5K అని చెప్పాను అనుకోండి, 5K అంటే ఏంటి, 5,000 50,000 5 లక్షల డౌట్ మనకి, అక్కడ వారల్ ఎవిడెన్స్ మనకి అలౌ చేయొచ్చు. హూ మే గివ్ అగ్రిమెంట్స్ వేరింగ్ ద టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్. తర్వాత వచ్చేసరికి సేవింగ్ అండ్ ప్రొవిజన్స్, ఇది నెక్స్ట్. ఇందులో ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏవైతే మనం ఎవిడెన్స్ మనం ఇస్తాం కదా కోర్టులో, ఆ డాక్యుమెంట్స్ రూపంలో ఏంటంటే మనం ఎలా అవుతుందని చెప్తాను అనమాట మనకి. ప్రూఫ్ ఆఫ్ కంటెంట్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏవేవి అని చెప్పి సెక్షన్ 56. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఏం లేదు, మొత్తం ఫస్ట్ అదే అవ్వాలి మనకి, లైక్ కంప్యూటర్, ఒక మొబైల్లో ఉన్న లేకపోతే సెల్లో తీసిన వీడియో, ఇలా ఏదైతే రికార్డ్ చేస్తాం ఫస్ట్ వచ్చి ప్రైమరీ. సెకండ్ అంటే దాని నుంచి వచ్చిన కాపీ. కేసు ఇన్ విత్ సెకండరీ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మే బి గివెన్ అంటే, ఒకసారి సెకండరీ ఎవిడెన్స్ యాక్సెప్ట్ అవుతాయి. మన దగ్గర ఒక సేల్ డీడ్ ఉంది గవర్నమెంట్, మన దగ్గర పాడైంది, నేను ఇప్పుడు వచ్చేసరికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆడిస్తాడు సెకండరీ ఎవిడెన్స్, కాకపోతే అది ఎలా అవుతుంది మనకి, అలా గవర్నమెంట్కి అఫీషియల్గా ఉన్నవన్నీ కూడా సెకండరీ ఎవిడెన్స్ ఎలా అవుతాయి మనకి. స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఎవిడెన్స్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఎలా అని చెప్పేసి, అవి అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ని ఎలా మనం అలౌ చేస్తామనేసి. ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై ద లా టు అటెస్టెడ్. కొన్ని డాక్యుమెంట్స్కి లీగల్లో మనకి అటెస్టేషన్ చెప్తాం. ఒక వీల్ నెంబర్ రాసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా విట్నెస్లు వాళ్ళ సంతకాలు ఉండాలి, అవి కోర్టు ముందు వచ్చి చెప్పాలి, అవి ఎవరెవరు ఏంటని చెప్పేసి. ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇది మేమే పెట్టాము, దీనికి సాక్ష్యాలు మేము ఉన్నామని చెప్పాలి, అవి. ప్రూఫ్ నో అటాచింగ్ విట్నెస్, ఒకవేళ అందులో విట్నెస్ రాలేదు అనుకోండి, విట్నెస్ అందులో రాకపోతే విట్నెస్ రాలేదని చెప్తాము, చెప్పేసి ఇంకొక విట్నెస్ ఏమన్నా మనం తెచ్చుకోమని చెప్తాం అనమాట. ఇంకో అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ పార్టీ అటెస్టెడ్ డాక్యుమెంట్, ఇంకొకటి తెచ్చుకోమని చెప్తాము.
అలా కాకుండా ఇవి ఎవరైతే పార్టీ సంతకం పెట్టిన అతను ఉంటారో మరి అప్పుడు సాక్ష్యం వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వాడే ఒప్పుకున్నాడు. అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పార్టీ బై అటెస్ట్ డాక్యుమెంట్ అటెస్టేషన్ చేసినట్టే నేనే ఇది ఫోర్జరీ చేశాను, నేనే ఇదని చెప్పి వాడు ఒప్పుకుంటే దానికి మరి కేసే లేదు మనకి. ప్రూఫ్ వెన్ అరెస్ట్ అటెస్టింగ్ విట్నెస్ డెనీస్ ద ఎగ్జిక్యూషన్, ఎవడని చేసినట్టు నాకు తెలియదు మర్చిపోయిన అనుకున్నప్పుడు అప్పుడు ఇంకొక పర్సన్ మనము తెచ్చుకోవచ్చు సాక్ష్యానికి. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ నాట్ రిక్వైర్డ్ బై ద లా ఆఫ్ ఏ కాపీస్, అసలు అటెస్టేషన్ అది మీకు అటెస్టేషన్ అవసరం లేదు. కొన్ని కాపీస్ ఉంటాయి మనకి, అవి అఫీషియల్ కాపీస్, వాటికి ఏం అవసరం లేదు. అవి ఇక్కడ చెప్పేది మనకి ఇక్కడ ప్రిజంప్షన్స్, ఇవి ఇక్కడ నుంచి 78 నుంచి ఆల్మోస్ట్ 93 వరకు కొన్ని ప్రిజంప్షన్స్. ఈ డాక్యుమెంట్స్ వేటికి కూడా మనము విట్నెస్లు కానీ ఏమి చెప్పాల్సిన పని లేదు, కోర్టే దానికి అఫీషియల్గా ఓకే చేస్తుంది, దీనికి అవసరం లేదు మాకు అని చెప్పేసి. 72 అంటే కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్, రైటింగ్, సీలు ఇన్ అదర్ అడ్మిట్ ప్రూఫ్ అని చెప్పేసి ఇంకోటి. పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ డాక్యుమెంట్ ఏంటి, ప్రైవేట్. పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ రికార్డ్స్, జ్యుడిషియల్స్వి, మెజిస్ట్రేట్స్ వీళ్ళందరివి. ప్రైవేట్ అనేసరికి మన సేల్ డేట్స్, వీల్ నామాలు, తర్వాత అడాప్షన్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ డాక్యుమెంట్స్ అవుతాయి మనకి. సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్. పబ్లిక్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ కాపీస్ అంటే ఏంటి, లైక్ మన సెకండరీ ఎవిడెన్స్ అనుకున్నాం, ఇక్కడ ఉన్నాం కదా సెకండరీ అని చెప్పేసి, ఇగో సెకండరీ ఎవిడెన్స్ అని అవన్నీ కూడా ఏంటవుతాయి మనకి సర్టిఫైడ్ కాపీస్ అవుతాయి. సర్టిఫైడ్ కాపీ అంటే గవర్నమెంట్ దగ్గర ఒక ఆల్రెడీ తీసుకున్నాం మనం, డూప్లికేట్ కావాలన్నాం మనం, అవి మొత్తం సర్టిఫైడ్ కాపీస్ అవుతాయి గవర్నమెంట్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి, అవి సర్టిఫైడ్ కాపీస్ మనకి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ బై ప్రొడక్షన్ ఆఫ్ ద సర్టిఫైడ్ కాపీస్, ఇవి సర్టిఫైడ్ కాపీస్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఎలా పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇక్కడ వచ్చేసరికి ఏడేటాను ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ద సర్టిఫైడ్ కాపీస్, దానికి ప్రూఫ్ ఎలా ఏంటని చెప్పి 76 మనకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 78 నుంచి ఆల్మోస్ట్ 93 వరకు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, వీటికి నో ప్రూఫ్, గవర్నమెంట్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఆపోజిట్ పార్టీ వాడి మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ పడుతుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే భారం, బర్డెన్ అంటే భారము, ప్రూఫ్ వాడే దాన్ని ప్రూవ్ చేయాలి. చాప్టర్ నెంబర్ 4 మనకి ఏం చెప్తుంది, వారల్ ఎవిడెన్స్. వారల్ ఎవిడెన్స్ టు బి డైరెక్ట్ అంటే ఏదైనా వారల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే, వారల్ ఎవిడెన్స్ అంటే అందులో నువ్వు చూడాలి, నువ్వే చూసి అక్కడ ఇక్కడ ఎవరైతే ఎదురు పొడుచుకున్నారు నువ్వు చూసావు, చూసిందే చెప్పాలి, ఎక్కడో విన్నది అలా అవ్వదు అనమాట. ఇంకొకటి ఎవడో చెప్పాడు వాడు నాకు చెప్పాడు అలా అవ్వదు, డైరెక్ట్గా ఉన్న చెప్పిన మాత్రం వారల్ ఎవిడెన్స్ మనకి. ఫ్యాక్ట్స్ విడ్ నాట్ నీడ్ నాట్ కొన్ని ఫ్యాక్ట్స్ అయినా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి ఆ ఫ్యాక్ట్స్, నార్మల్గా ఫ్యాక్ట్ జ్యుడిషియల్ నోటీస్ నీడ్ నాట్, కొన్ని ఫ్యాక్ట్స్ జ్యుడిషియల్లో ఉంటాయన్నమాట, అవి ప్రూవ్ చేసిన పని మనకు లేదు. ఫ్యాక్ట్స్ అడ్మిట్ నీడ్ నాట్ బి ట్రూడ్, ఇది కూడా అంతే. ఏవైతే కొన్ని అడ్మిట్ చేసిన ప్రూఫ్స్ మనకు ఉంటాయి ఆపోజిట్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు అందులో ఇది అయ్యింది ఇది చేశానని, దాన్ని మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేయాల్సిన పని నీకు లేదనమాట. మళ్ళీ క్లియరా. ఈ క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అన్నాం కదా మనం, క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్లో మనకి ఏంటుంది, రిలవెన్స్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించినట్టు కొన్ని ఉంటాయి మనకి. ఒక థెఫ్ట్ జరిగింది, అక్కడ పరిగెట్టాడు, వాడిని పొడిచాం, ఇవన్నీ సేమ్ అనమాట అవన్నీ కూడా. నెక్స్ట్ మోటివ్, ప్రిపరేషన్, ప్రీవియస్ సబ్సీక్వెంట్ కండక్ట్. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒకటి మనం చంపాలనుకున్నాము, ప్లాన్ చేసుకున్న తర్వాత వాడిని మనం చంపేసాం, దానికంటే ముందు ఏమైంది అంటే వాడిని చంపాలనే ఉద్దేశమే జరిగింది మనకి. మోటివ్, ప్రిపరేషన్, ప్రీవియస్ సబ్సీక్వెంట్ ఇవన్నీ కూడా అక్కడ అనమాట, దీనికి సంబంధించి 6 అనమాట. నెక్స్ట్ 8 ఏంటి, థింగ్స్ సెట్ టు బి డన్, కన్స్పిరేషన్, రిఫరెన్స్ విత్ ద కమాండ్ డిజైన్, ఏదో ఉద్దేశం జరిగింది, అవన్నీ కూడా రిలవెన్స్ ఫ్యాక్ట్స్ మనకి అవన్నీ కూడా. ఎగ్జిస్టింగ్ ఆఫ్ కోర్స్ బిజినెస్ వెన్ రిలవెంట్. తర్వాత కన్ఫెషన్ కాజ్డ్ త్రూ ఇండ్యూస్మెంట్, థ్రెట్, కర్జన్, ప్రామిస్ వెన్ ఇర్రెలవెంట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఇంకేమీ లేదు, పోలీసులు కన్ఫెషన్ అంటే ఒకరిని మనం బెదిరించి ఇది నువ్వు తప్పు ఇది నువ్వు చేయలేదు కానీ ఇది నువ్వు చేశానని ఒప్పుకుంటే నేను విడిచిపెట్టేస్తా అని చెప్పేసి మనం బెదిరించామనుకోండి, ఆ బెదిరించిన స్టేట్మెంట్స్ అనేవి చెల్లవు, అది కన్ఫెషన్ అనమాట. పోలీసులు ఇవన్నీ చేస్తారు, అది 22. కన్ఫెషన్ ఆఫ్ ద పబ్లిక్ పోలీస్ ఆఫీసర్ చెప్పాక ఇప్పుడు సేమ్ అంతే, ఎవరినైనా ఇలా బెదిరించే ఈ రెండు కూడా కన్ఫెషన్స్, అవి నాట్ అలౌ, అవి అవ్వవు, డినే, అది కోర్టు యాక్సెప్ట్ చెయ్యదు ఆ ట్రయల్లో కానీ దేనిలో కానీ, దాన్ని ప్రూఫ్ కింద, రిలవెంట్ ఫ్యాక్ట్ కింద. సెక్షన్ 26 కేసెస్ ఇన్ విచ్ స్టేట్మెంట్ రిలవెంట్ ఫ్యాక్ట్ బై ద పర్సన్ హూ ఈజ్ డెడ్. చచ్చిపోయే ముందు కొంతమంది చెప్తారు కదా, అవి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, పోలీసులతో చెప్పిన యాక్సెప్ట్ చేయాలి అందులో కూడా మళ్ళీ, అది 26 మనకి. ప్రీవియస్ జడ్జిమెంట్స్ రిలవెంట్ టు బార్ ద సెకండ్ సూట్. ఆల్రెడీ ఒక ట్రయల్ జరిగింది, ఒక జడ్జిమెంట్ అయిపోయింది, ఒక కన్వెక్షన్, వీడు మంచివాడు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది, వాడి మీద మళ్ళీ ట్రయల్కి ఇంకోసారి మనం వేయకూడదు, అది సెక్షన్ 34 మనకి. ఒపీనియన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఈ ఫోరెన్సిక్ టీమ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే వాటి కోసం మనము వాళ్ళని సలహా పొందవచ్చు, వాళ్ళని అడగవచ్చు, అది సెక్షన్ నెంబర్ 39. సెక్షన్ 48 ఎవిడెన్స్ ఇన్ క్యారెక్టర్ ఆఫ్ ప్రీవియస్ సెక్సువల్ ఎక్స్పీరియన్స్ నాట్ రిలవెంట్. కొన్నిసార్లు అంటే ప్రీవియస్గా వాడు గుడ్ అనుకోండి, దాని ప్రకారం మనం సెక్షన్ 48 ప్రకారం వాడికి చెప్పవచ్చు మనం. మరి